అల్లు అర్జున్ అరెస్ట్‌కి స్పందించిన జానీ మాస్టర్. కొంతమంది అయితే జానీ మాస్టర్‌కి చాలా హ్యాపీగా ఉంది అనే విధంగా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ టైమ్‌లో నీకు భలే హ్యాపీగా ఉంది కదరా అనే విధంగా జానీ మాస్టర్‌కి ఉపయోగించి ఆయన మీద మీమ్స్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ మీద ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిందో లైంగికంగా వేధించాడని, మైనర్‌గా ఉన్నప్పటి నుంచి నన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టిందో ఆ కేసు విషయంలో ముఖ్యంగా ఆ మహిళకు అండగా ఉంటానని అప్పట్లో అల్లు అర్జున్ కూడా ఆ మహిళకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన మీద కూడా కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా జానీ మాస్టర్‌కి హ్యాపీగా ఉంటుందనే విధంగా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ జానీ మాస్టర్‌కి కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డు వచ్చింది అండ్ యాక్టింగ్‌లో అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది. సో మరి జానీ మాస్టర్ మీద కేసు నమోదైన తర్వాత ఆ నేషనల్ అవార్డుని కూడా రద్దు చేయడం జరిగింది. సో మరి ఇక్కడ అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన మీద కూడా కేసులు నమోదై జైలుకు కూడా వెళ్ళాడు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి ఆయనకు సంబంధించి నేషనల్ అవార్డుని ఎందుకు రద్దు చేయడం లేదని చాలామంది సాధారణ ప్రజలు కావచ్చు, మీడియాలో ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. కాకపోతే దాని గురించి ఎలాంటి చర్చ కూడా ఇప్పటి వరకు జరగడం లేదు. సో రీసెంట్ టైంలో ఇక్కడ జానీ మాస్టర్ మనం అప్పట్లో చూసుకుంటే కేసు అయింది, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించొద్దని కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు కోర్టు. సో ఇప్పుడు ఆ కండిషన్స్ కొంతమేరకు తగ్గినందుకు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కనిపిస్తూ కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ తన పని తాను చేసుకుంటూ ఇంకా కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. సో రీసెంట్ టైంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం అల్లు అర్జున్ గురించి, ఆయన అరెస్ట్ గురించి అడిగినప్పుడు ఆయన మాత్రం స్పందించడం జరిగింది. ఏ విధంగా అంటే నేను చూస్తున్నాను ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు, నాకు హ్యాపీగా ఉందని అంటూ రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. అసలు ఒక వ్యక్తి అరెస్ట్ అవుతే నాకెందుకు హ్యాపీగా ఉంటుంది? ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు నాకు మాత్రం నా పిల్లలు, నా ఫ్యామిలీనే గుర్తుకొచ్చారు. ఏ విధంగా నాకు పిల్లలు ఉన్నారు, ఏ విధంగా నాకు ఫ్యామిలీ ఉంది, నేను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో సేమ్ అదే విధంగా అల్లు అర్జున్ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో. ముఖ్యంగా అసలు మిగతా ఏవి అన్ని పక్కన పెడితే, ఆయన ఎవరు ఇదంతా కూడా పక్కన పెడితే, ఆయన అరెస్ట్ అయ్యారని తెలిసినప్పుడు నాకు ముఖ్యంగా పిల్లలు మాత్రమే గుర్తుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకునే ఏజ్ కాదు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఆ పిల్లలకి ఏమి కూడా తెలియదు. సో వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లారు, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఆయనతో పాటు ఎప్పుడు ఆడుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా రీసెంట్ టైంలో చూస్తాం అల్లు అర్జున్ సంబంధించి వాళ్ళ పిల్లలు కూడా కిటికీలోంచి ఆయన కోసం ఎదురు చూస్తున్న వీడియోలు కూడా చాలా మట్టు కూడా వైరల్ అయ్యాయి. సో ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా బాధపడతారు. సో ఈయన హీరో కానీ ఇదంతా కూడా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు నాకు నా పిల్లలే గుర్తుకొచ్చారనే విధంగా జానీ మాస్టర్ మాత్రం షేర్ చేసుకోవడం జరిగింది.